గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ద జిఎస్టీ అమెండ్మెంట్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఫర్ డిసెంబర్ 2024 అటెంప్ట్ ఫర్ సిఎంఏ ఇంటర్ పీపుల్. సార్ ఇవి ఇప్పటి వరకు మన మెటీరియల్ కవర్ అవ్వలేదా? ఎస్, కవర్ అయినాయి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్న జిఎస్టీ మెటీరియల్ మెటీరియల్ ఆల్రెడీ ఈ అమెండ్మెంట్స్ అన్నీ కవర్ అయినవి. మరి అయినా సరే ఎందుకు సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేయటానికి ఈ వీడియో చేయడం జరిగింది. నౌ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ జస్ట్ క్విక్ రివిజన్ ఆఫ్ జిఎస్టీ అమెండ్మెంట్స్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ ది డిసెంబర్ 2024. అయితే అన్ని అమెండ్మెంట్స్ చెప్పడం జరగదు, ఓన్లీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మాత్రమే చెప్పడం కుదురుతుంది. నౌ ద ఫస్ట్ అమెండ్మెంట్, సప్లై అండర్ జిఎస్టీ నెగటివ్ లిస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. షెడ్యూల్ 3 అందులో ఫస్ట్ ఎంట్రీ ఈజ్ ఆక్షనబుల్ క్లైమ్స్. ప్రీవియస్గా ఆక్షనబుల్ క్లైమ్స్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై, ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ది నెగటివ్ లిస్ట్. బట్ నౌ దర్ ఇస్ ఎ స్మాల్ అమెండ్మెంట్. యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దాన్ స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ అంటే స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ అనేవి సప్లైగా ట్రీట్ చేయటం జరుగుతుంది, అవి నెగటివ్ లిస్ట్లో కవర్ చెయ్యము. ఏంటి సార్ ఆ స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ అంటే? ఎస్, స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ మీన్స్ ఆక్షనబుల్ క్లైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బై వే ఆఫ్ బెట్టింగ్, క్యాసినోస్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్. ఇవన్నీ కూడా సప్లై డెఫినేషన్లో కవర్ అవుతాయి. ఆల్ దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సప్లై. అదర్ దాన్ దిస్ ఇంకేవైతే ఆక్షనబుల్ క్లైమ్స్ ఉన్నాయో అవి మాత్రం సప్లై అని అనటం జరగదు. వన్స్ అగైన్ ఐ రిపీట్, షెడ్యూల్ 3 అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆక్షనబుల్ క్లైమ్స్ అదర్ దాన్ స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ అంటే స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ కాకుండా ఇంకేమైనా సరే షెడ్యూల్ 3లో కవర్ అవుతాయి. కానీ స్పెసిఫిక్ ఆక్షనబుల్ క్లైమ్స్ అంటే ఏంటి సార్? బెట్టింగ్, క్యాసినోస్, మనీ రిసీవ్డ్ ఫ్రమ్ బెట్టింగ్, క్యాసినోస్, గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్, ఇవన్నీ కూడా మేము సప్లై అంటాము. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సప్లై. Previously, only lottery, betting, gambling were covered under the Schedule 3, but now the casinos, horse racing, online gaming are also added through amendment. Sir, ఇవన్నీ కూడా MM మెటీరియల్లో ఉండటం జరిగింది. నౌ అయినా సరే మేము ఎందుకు చెప్తున్నాము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి రివైజ్ చేస్తే బాగుండు అని స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సార్, నేను సినిమా హాల్కి వెళ్ళా. సినిమా హాల్ టికెట్ బుక్ చేసేటప్పుడే నాకేం చేశారంటే ఆ క్యాంటీన్ ఐటమ్స్ అయితే పాప్కార్న్ కానీ, సమోసాస్ కానీ, కేక్ ఐటమ్స్ అవి కూడా నేను కలిపి బుక్ చేసుకున్నాను సార్. నౌ ఇది సప్లై ఆఫ్ సర్వీసా ఆర్ సప్లై ఆఫ్ కూడా ఏ సర్వీస్ అయితే ఏ సర్వీస్ కింద వస్తుంది? నౌ సీ హియర్, సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అట్ ద సినిమా హాల్ taxable as a restaurant service. They are treated as restaurant service. Supply of food and beverages in cinema hall is a taxable as restaurant service as long as the food and beverages supplied by way of are part of service and supplied independent cinema exhibition service. Now we can treat it as restaurant service. ఈ రెండు సర్వీస్ని కలిపి ఏమని పిలుస్తున్నాం? రెస్టారెంట్ సర్వీస్ అన్న. సార్ 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 ఓకే సార్, ఓకే గుడ్ సార్. నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉంది సార్, ఇది కాంపోజిట్ సప్లయా, ఫిక్స్డ్ సప్లయా? ఓకే, డోంట్ వరీ, క్లారిఫై దట్. ఇక్కడ మనకి అమెండ్మెంట్లో క్లారిఫై ఇచ్చేశారు. ఏంటి అంటే వేర్ సేల్ ఆఫ్ సినిమా టికెట్ అండ్ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆర్ క్లబ్ టుగెదర్ సచ్ బండిల్ సప్లై సాటిస్ఫై ద టెస్ట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై. వీటిని కాంపోజిట్ సప్లై అంటం జరుగుతుంది. నౌ ఎంటైర్ సప్లై ఈజ్ లైబుల్ అండర్ ద జిఎస్టీ. ఓకే సార్, గుడ్ సార్. దెన్ టెల్ మీ ద రేట్ సార్. నౌ మరి సినిమా హాల్కి ఒక రేట్ సార్, సినిమా హాల్కి రెస్టారెంట్ సర్వీస్కి ఒక రేట్ కదా సార్, ఐ మీన్ ఫుడ్కి ఒక రేట్ కదా సార్. మరి ఏ రేట్ సప్లై చేయాలి, ఏ రేట్ అప్లై చేయాలి సార్? సింపుల్, ఇన్ కాంపోజిట్ సప్లై ద రేట్ ఈజ్ అప్లికబుల్ టు ద ప్రిన్సిపల్ సప్లై ఈజ్ ద రేట్ అప్లికబుల్ టు ద రిమైనింగ్ వన్. ఎస్ ఆర్ నో? ఎస్. Here also
Now, exhibition of cinema is my principal supply, and the rate for that exhibition of cinema hall is applicable to the all services. Now, food plus cinema, exhibition of cinema, we can treat it as restaurant service and treat it as a composite supply, and the principal supply rate మనకి దీనికి కూడా అప్లై అవుతుంది. ఏంటా ప్రిన్సిపల్ సప్లై? ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమా. నౌ సీ హియర్, supply of food or beverages in a hall is taxable as a restaurant service as long as the food or beverages are supplied by way of part or service and the supplied independent of cinema exhibition service, where sale of cinema ticket sorry, and supply of food and beverages are clubbed together, and such bundle supplies satisfy the test of composite supply. Which supply it is? Composite supply. And entire supply will attract as GST at the rate of applicable to service of exhibition of cinemas and principal supply. Now, మరి ఏ రేట్ అప్లై అవుతుంది? The rate applicable to the service of exhibition of cinema that we treated as principal supply. Now, food and beverages in cinema hall taxable as a restaurant service if the supplied independently, but taxable of exhibition cinema is supplied as a bundle. Now, and next, this is also regarding the clarification. All these are the clarifications which is given by the GST. Now, clarification on liability to pay GST in respect of warranty replacement and repair service during warranty period. Just I will cover only the one issue, and remaining are the self study which is not that much important for examination. Just I will cover the one issue here, where GST would be payable on replacement of part or supply of service repairs without any consideration from the customer as a part of warranty. నేను ఒక 2-వీలర్ని పర్చేస్ చేశా. ఈ 2-వీలర్కి వాడు ఏం చెప్పాడు అంటే, సార్ 2 monthsలో కానీ ఇంజన్లో ఏమైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే ఏమైనా రిపేర్స్ వచ్చినా మేము ఫ్రీగా చేయటం జరుగుతుంది. ఓకే, గుడ్. నాకు ఇంజన్లో ఫాల్ట్ వచ్చింది 2 monthsలో. నేను షాప్కి తీసుకువెళ్తే వాడు ఏం చేశాడు అంటే, ఆ ఇంజన్లో ఉన్న పార్ట్ని ఏదైతే డ్యామేజ్ అయిందో ఫ్రీగా రీప్లేస్ చేయాలి. వై? బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద వారంటీ పీరియడ్. ఇప్పుడు మరి ఈ వారంటీ పీరియడ్కి ఏదైతే ఉందో మరి దానికి జిఎస్టీ లెవీ చేయాలా? ఈ వారంటీ సర్వీసెస్ ఏదైతే ఈ వారంటీ పీరియడ్లో వాడు పార్ట్ని రీప్లేస్ చేశాడుగా, దానికి జిఎస్టీ లెవీ చేయాలా? దిస్ ఇస్ ద ఇష్యూ. అప్పుడు వాడు ఏం చెప్పాడు అంటే, the value of original supply of goods manufactured include likely cost of replacement or repair services during the warranty on such would have already has been paid. అంటే నువ్వు ఏదైతే ఈ 2-వీలర్ని అమ్మేటప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఆల్రెడీ వారంటీ ఇస్తున్నందుకు వాడి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకోవటం ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. దాని మీద ఆల్రెడీ జిఎస్టీ పే చేసావు. ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ పే చేయటం అన్నది కరెక్ట్ కాదు. హెన్స్ నో ఫర్దర్ జిఎస్టీ ఈజ్ చార్జబుల్. అయితే ఇప్పుడు నువ్వు వారంటీ పీరియడ్లో ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేయటం జరిగితే ఆ ఎక్స్ట్రా అమౌంట్కి జిఎస్టీ పే చేయాలి. హౌవెవర్, if any additional consideration is charged by the manufacturer, GST would be payable. Anybody have any doubt? Next. And remaining on self-study. Now come to here. Charge of GST. Tax on services supplied by director of company in the personal capacity, such as renting of immovable property to company or body corporate, not payable under RCM. Now, one of the important, please. Generally, the services provided by the director to the company is covered under the RCM. The services provided by the director to the company, it is covered under the RCM, reverse charge mechanism. But now, if this same director provide the services to the company in his personal capacity, that means నేను ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కంపెనీకి రెంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇట్ ఈస్ నాట్ అండర్ ద కెపాసిటీ ఆఫ్ డైరెక్టర్, ఇట్ ఈస్ మై పర్సనల్ కెపాసిటీ. నౌ
it is not treated under the, it is not taxable under RCM. It is taxable under FCM. Now, see here. Services supplied by the director of a body corporate to body corporate in his private or personal capacity, like immovable property of tax, immovable property, are not taxable under RCM. డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఆర్సీఎంఏ, కానీ వాడు పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే జస్ట్ లైక్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు ద కంపెనీ, ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ RCM. It is not covered under the RCM, reverse charge mechanism. Only those services supplied by director of the company, which is supplied by him or is in capacity of director of the body corporate, shall be taxable under RCM. This is one of the important point. Now, next, services of Ministry of Railways are excluded from the RCM. Now that means previously the services by Ministry of Railways is taxable under the RCM. Now it is excluded. Services by Ministry of Railways is taxable under FCM, forward charge mechanism. That means who is the provider of the service? He will pay the tax. Now, services supplied by Ministry of Railways by renting of immovable property to a person registered under taxable under FCM. Now, simply remember, services by Ministry of Railways is taxable under FCM. Now, next, tax on passenger transportation service by omnibus, except where the person supplying such services through e-commerce operator. E-commerce operator is a company payable by e-commerce operator. Tax here the payable by e-commerce operator on the services by way of transportation of passengers by omnibus, except where the person supplying such services through e-commerce company. This is not that much important, but we have to study your own. Now, place of supply, these amendments are not relevant for you. Why? Because majority of the time this place of supply is not covered in your examination. Simply ignore that. Now, come to here, exemption. Instead of ignore, just read it once and now come to here, exemptions. Services provided by Ministry of Railways. Services provided by Ministry of Railways, that is Indian Railways, are fully taxable and not considered as a service provided by government. Now, see here. Services provided by Ministry of Railways is taxable. It is not services, it is not under the services provided by the government. Following new services has been exempted. Services provided to a government authority by way of water supply, public health, sanitation, conservancy, solid waste management, slum improvement and upgradation. Now, all these are services provided to government authority is exempted. Now, come to hear this. Tax to be paid on specific auctionable claims at the time of receipt of payment for such supply by the suppliers. సార్ ఇందాక మీరు ఒకటి విషయం చెప్పారు సార్, అది స్పెసిఫిక్ ఆప్షనబుల్ క్లైమ్స్ సప్లై కదా, మరి అది ఎప్పుడు కట్టాలి? ఐ మీన్ వాట్ ఈస్ ఆన్ వాట్ వాల్యూ కెన్ ఐ పే ద ట్యాక్స్ జిఎస్టీ? ఓకే, డోంట్ వరీ. నౌ హియర్ ఇట్ ఈస్ క్లారిఫైస్ దట్ రిజిస్టర్డ్ పర్సన్స్ making the supply of specified auctionable claims shall pay the tax at the time, underline this, at the time of receipt of payment, at the time of receipt of payment, if amount is received in advance. ఎప్పుడు పే చేయాలి?
ఏ వాల్యూ మీద పే చేయాలి? అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. అట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. నౌ జాబ్ సర్వీసెస్ విచ్ ఇస్ ఆల్సో నాట్ రిలవెంట్, బట్ ఒకసారి చదువుతాను చూడమ్మా. జాబ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మాల్ట్ irrespective of the end use of that malt, it is liable under the GST 5%. How much? 5%. I will give 1 minute time. Please go through it once. Quick. Malt means which is related to food item. Now, transportation of passengers or renting of motor vehicle with operator can be treated as same line of business. So what is this? Okay, I will explain. But leasing of a motor vehicle without an operator is not treated as a same line of business, which attracts the GST and composition cess at the same rate as supply of motor vehicles by way of sale. Then the important kadu, just chadukondi. And issues, and these are all the clarifications. Issues and clarifications. Now, all these are not that much important for your examination regarding this clarification regarding input tax credit. CA వాళ్ళకైతే కొంచెం ఇంపార్టెంట్ ఏమో, కానీ CMA వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. బట్ అయినా సరే ఒకసారి చదువుకొని వదిలేసేయండి. జస్ట్ వన్ టైం రివిజన్ ఈజ్ సఫిషియంట్. Now, come to your registration. Requirement for the presence of, these are also not important for examination, just ఇవి కొన్ని MCQ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, దానికోసం చెప్పాల్సి వస్తుంది. Requirement of the presence of applicant for physical verification of business premises done away with the process amendment with rule 25 substituted. Registration shall be granted within 30 days of now. ఇదేంటి అంటే రిజిస్ట్రేషన్ చేసిన ఫిజికల్ ప్రొసీజర్ అమ్మా. అంటే రిజిస్ట్రేషన్ వన్స్ మనం అప్లై చేసిన తర్వాత GST ఆఫీసర్ మన ప్రిన్సిపల్ లొకేషన్ ఆఫ్ బిజినెస్ దగ్గరకు వచ్చి వెరిఫై చేసే ప్రాసెస్. నౌ దానికి సంబంధించిన ఆ ప్రొసీజర్ ఓరియంటెడ్ సంబంధించిన అమెండ్మెంట్ ఇవి. రిజిస్ట్రేషన్ షెల్ బి గ్రాంటెడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ బిజినెస్. అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడులోగా ఇవ్వాలి అంటే ఫిజికల్ ప్రెమిసెస్ దగ్గరకు వచ్చి వెరిఫై చేసిన దగ్గర నుంచి 30 daysలో మనం రిజిస్ట్రేషన్ అనేది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది నీకు గ్రాంట్ చేస్తారు. నౌ presence of applicant is not required for physical verification. ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అప్లికెంటే ఉండాల్సిన అవసరం లేదు. నౌ ద presence of is not required. Where the proper officer is satisfied that physical verification of the place of business of a person is required after the grant of registration, he may get such verification of the place of business done and the verification report along with the other documents, including photographs, shall be uploaded in the presence form of the common portal within the 15 working days from the date of such verification. Now, ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఆఫీసర్ ఎస్ వీడు ఉండాల్సిందే అక్కడ ఫీల్ అయినప్పుడు, now so he may get such verification of the place of business done the verification report along with other documents. వాడు వెరిఫై చేయొచ్చు అక్కడికి వచ్చి, వాడికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ 15 days వర్కింగ్ డేస్లోగా నువ్వు ఇవ్వాలి. నౌ whether the physical verification of the place of business of a person is required before the grant of registration. Now, where the physical verification of the place of business of a person is required before grant of registration. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇవ్వక ముందు, in the circumstance specified provisions of the rule 9 subsection 1, the proper officer shall get such sub-rule 1, the proper officer shall get such verification of the place of business done and the verification report along with other documents including the photographs shall be uploaded in prescribed form common portal at least 5 working days prior to the completion of the time period specified in the said proviso. Now, all these are not that much important and not relevant, but you have to remember this.
These are all the procedure oriented. No need to remember that. No need to by heart that. Now, you have to remember this. Time limit for filing application for revocation of the cancellation of registration increase 90 days and extension of 180 days permitted on sufficient reason being shown. That means cancellation ని రివోకేషన్ చేసుకోవాలి అంటే ప్రీవియస్గా 90 days టైం ఉండేది. నౌ ఇట్ ఈస్ మే ఎక్స్టెండెడ్ టు 180 days విత్ ది అప్రూవల్ ఆఫ్ బై ది షోకాస్ చూపించి రీజన్ చూపించి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నౌ రీడ్ దిస్ పాయింట్. ఏ రిజిస్ట్రేషన్ పర్సన్ హూజ్ రిజిస్ట్రేషన్ ఈస్ క్యాన్సిల్డ్ బై ప్రాపర్ ఆఫీసర్ ఆన్ హిస్ ఓన్ మోషన్ మే సబ్జెక్ట్ టు ప్రొవిజన్ ఆఫ్ ది రూల్ 10B subject an application of revocation of the cancellation of registration in prescribed form to such proper officer within the 90 days from the date of service of the order of the cancellation of the registration. Now, in రోజులమ్మ within 90 days. However, such period may on sufficient cause being shown and for the reasons are recorded in writing extend by the commissioner. Now, ఇక్కడ కమిషనర్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ పీరియడ్ ని. ఎన్ని డేస్ సార్? ఫర్దర్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ ద 180 days. Now, e-invoicing అంటే మనం ఏదైతే ఇన్వాయిస్ ఉన్నాయో నౌ జస్ట్ అథెంటికేట్ చేయటం. మనం ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా మ్యారథాన్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరికైనా ఈ ఇన్వాయిస్ గురించి డౌట్ ఉంటే అక్కడ అమెండ్మెంట్ కూడా కవర్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే మ్యారథాన్ సెషన్లో ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ గురించి ఒకసారి చూడండి. నౌ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ఇన్వాయిసింగ్ ఇస్ రెడ్యూస్డ్ టు 5 CR. నౌ ఇప్పుడు ప్రీవియస్గా జిఎస్టీ వచ్చిన 2017-18 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్లో ఏ ఇయర్ అయినా సరే 5 crores ఇంపార్టెంట్ ఫర్ MCQ, రిమెంబర్ దట్ 5 crores అగ్రిగేట్ టర్న్ ఓవర్ దాటిందా? ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎనీ 2017-18 దాటింది సార్, ఇప్పుడు వరకు దాటలేదు సార్, అయినా సరే 2020-19లో దాటింది సార్, ఇప్పుడు 0 సార్ టర్న్ ఓవర్, అయినా సరే ఇప్పుడు ఓన్లీ 100 రూపీస్ అమ్ముతుంది సార్, అయినా సరే నీకు ప్రీవియస్ దాటింది సార్, నీకు ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. నౌ with effect from 1/8/2023, e-invoicing has been made mandatory for all registered businesses with an aggregate turnover in any preceding financial 2017-18 towards greater than 5 crores. 5 crores any preceding financial year from the 2017-18. 2017 నుంచి ఎందుకంటే అప్పుడే జిఎస్టీ వచ్చింది. నౌ ఆ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే 5 crores టర్న్ ఓవర్ దాటిందా, ఏ టర్న్ ఓవర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ దాటిందా, దెన్ ఈ ఇన్వాయిసింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఈ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి సార్? నేను మ్యారథాన్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి చూడండి. Now, this is also where a commissioner mandatory furnishing information regarding intrastate movement of goods and consignment of value of such goods exceeds not below the 2 lakhs as may be notified by the commissioner. Every registered person who cause intrastate movement of such goods, sir, which goods are gold, precious stones, etc. That type of movements, that type of goods only. Commissioner may every registered person who causes intrastate movement of such goods shall before commencement of such movement within the state or union territory shall furnish information relating to such goods electronically in e-way bill. All these are procedure oriented and this is not applicable for you. No need to read this TDS and TCS. That means just self study only. And this is also, this written concept is also just for specific, procedure oriented only. You can read by yourself if time sufficient means. అంతేకాని మీకు టైం సరిపోతే చదువుకోండి, అంతేకాని దానికోసం స్పెషల్గా ఒక టైంని కేటాయించే అవసరం లేదు. రిమెంబర్ దాట్. ఓకేనా? ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంటిదే. నో నీడ్ టు వరీ. నేను చెప్పిన ఏదైతే ఇప్పుడు అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా టైం స్పెండ్ చేసి చదువుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్ ది బెస్ట్.